అసెంబ్లీకి మొన్న ఆటోలు నడుపుకుంటా అవతల మొన్న బేడీలు వేసుకొని నల్ల బట్టలు దొడుకొని వచ్చి నిరసన తెలిపిండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇక నిన్న బీజేపీ వాళ్ళ వంతు రైతుల సమస్యలు తీరుస్తారా లేదా అని రైతుల లెక్క తయారై ఎడ్ల బండి ఎక్కచ్చిర్రు అసెంబ్లీకి. సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అనుకో రాదుర్రీ. రైట్, సర్కారు మీద సమస్యల పోరాటంలో కారు పార్టీల కంటే మేమేడ వెనక పడతాం అనుకున్నారో ఏమో కానీ చాలా ఎరైటీ కాన్సెప్ట్తోనే అసెంబ్లీకి వచ్చిరు కదా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా. ఎమ్మెల్యే క్వార్టర్స్ కాడికి వెళ్ళి షురూ చేసి అసెంబ్లీ దాకా అందరొక్కతాన్నే నిలబడి అసెంబ్లీ తోవబట్టిరు ఎడ్ల బండి మీద. అగో బండికి ఎడ్లకు పూలు కట్టి ముద్దుగానే ముస్తాబు చేసిరు కదా. కనుక ఎడ్ల కొమ్ములకు కాంగ్రెస్ జెండా రంగా ఊపడుతుంది చూడలేదా ఇట్లా సార్లు. అదేమో గాని రైతులకు రుణమాఫీలు పురాగా పూర్తి చేయలే, పంట బీమా ఇత్తలేరు అని రైతుల కోసం పోరాటం చేస్తున్నారట. మొన్న ఇదే ముచ్చట మీద వాయిదా తీర్మానం ఇస్తే అసెంబ్లీలో స్పీకర్ సారు తిరస్కరించిండట. ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి, రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్న ఆలోచనతోనే ఈరోజు ఎడ్ల బండి మీద అసెంబ్లీకి రావడం జరిగింది. వీళ్ళు వచ్చుడేమో కానీ తువ్వ పొడుగుత ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసు వాళ్ళకు సుక్కలు అవుపడ్డాయట పాపం. ఇక పట్నం రోడ్ల మీద ఎడ్ల బండి పోవుడే చిత్రం అంటే దాని మీద ఎమ్మెల్యేలు పోవుడు ఇంకా గమ్మతేనాయ్. తోవపంటి వచ్చిపోయేటోళ్ళంతా వీళ్ళ దిక్కే చూసుకుంటూ ఆగుతా ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు చెడ తిప్పలైంది పాపం పోలీసు వాళ్ళకైతే. మొత్తానికైతే అసెంబ్లీ గేటు దాకా ఎడ్ల బండి మీద వచ్చి ఆడికెళ్ళి దిగి లోపడి పోయారు. ఇక ఇవాళ మరి ఏ పార్టీ వాళ్ళు ఏ కాన్సెప్ట్ తో దిగుతారో చూడాలి.